అవకాశం రావాలి కానీ అందినంత దోచుకోవడానికి దళారులు రెడీగా ఉంటారు. ఇక వారికి కాస్త సహాయం లభిస్తే చాలు గుడిలో లింగాన్ని కూడా మింగేస్తారు. నంద్యాల జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఇప్పుడు అదే జరుగుతోంది. వరుస సెలవులతో శ్రీశైలంలో భారీగా భక్తుల రద్దీ పెరిగింది. అంతే దళారుల దందాకు తెరలేచింది. వరుస సెలవులు, పర్వదినాలు, కుటుంబ సమేతంగా పుణ్యక్షేత్రాలు సందర్శించి తరిద్దామనుకునే జనాలు. దీంతో ఆంధ్రప్రదేశ్లోని పుణ్యక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా కర్నూలు జిల్లా శ్రీశైలం భక్తులతో నిండిపోయింది. స్వామి అమ్మవారి దర్శనం కోసం భక్తులు శ్రీగిరికి పోటెత్తారు. మల్లికార్జున స్వామి దర్శనం కోసం బారులు తీరారు. స్వామి దర్శనం కోసం 5 నుండి 6 గంటల సమయం పడుతోంది. మామూలు సమయంలోనే శ్రీశైలం క్షేత్రానికి భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఇక పండుగలు, పర్వదినాలు, వరుస సెలవులు వస్తే ఈ రద్దీ ఊహాతీతంగా పెరుగుతోంది. తాజాగా క్రిస్మస్ సెలవులు శనివారం నుంచి రావడంతో శ్రీశైలం భక్త జనంతో నిండిపోయింది. ఎటు చూసినా స్వామి దర్శనం కోసం పరుగులు తీస్తున్న భక్తులు కనిపిస్తున్నారు. పవిత్ర పాతాళ గంగా స్నానం చేస్తున్న భక్తులు స్వామి అమ్మవారి దర్శనం కోసం ఆత్రంగా వేచి చూస్తున్నారు. శ్రీశైలంలో పెరిగిన భక్తుల రద్దీ కొందరికి జేబులు నింపుతోంది. భక్తుల అవసరం ఆసరా చేసుకుని కొందరు దళారులు రంగంలోకి దిగారు. దీనికి కొందరు ఆలయం సిబ్బంది కూడా అండగా నిలుస్తున్నారు. భక్తులు త్వరగా స్వామి దర్శనం చేసుకోవాలని తపిస్తున్న నేపథ్యంలో దాన్నే దళారులు ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. స్వామి అమ్మవారి దర్శనం చేయించడానికి ఖరీదైన భక్తులను గుర్తించి వారికి ఎరవేస్తున్నారు. స్వామి అమ్మవారి దర్శనాలను అద్భుతంగా చేపిస్తామని ప్యాకేజీలు మాట్లాడుకుంటున్నారు. భారీగా భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. దీనికి కొందరు ఆలయ ఉన్నత స్థాయి అధికారులు కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారం అందిస్తున్నారన్న ప్రచారం లేకపోలేదు. భక్తుల అవసరం, ఆర్థిక స్తోమత గుర్తించి మరీ డబ్బులు గుంజుతూ దర్శనం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక శ్రీశైలంలో భక్తుల రద్దీ అంతకంతకు పెరుగుతోంది. శ్రీశైల స్థానికంగా 25 సంవత్సరాల సంది ఉంటున్నాను. అనేక మంది భక్తులతో మమేకమై ఉంటాను. నేను శ్రీశైల గర్భాలయంలో దర్శనాల యొక్క ఇబ్బందులు నార్మల్ పీపుల్స్ కంటే బీదవారికి చాలా ఇబ్బందులకరంగా ఉన్నది. ఇప్పుడు చేస్తున్నటువంటి అభిషేకం కానీ స్పర్శ దర్శనం కానీ 500 రూపాయలు స్పర్శ దర్శనము, 5000 రూపాయలు అభిషేకము. ఒకప్పుడు ఫ్రీ అభిషేకం ఉన్నది చూశాము, 100 రూపాయల అభిషేకం ఉన్నది చూశాము, 116 అభిషేకం, 1116 అభిషేకం చూశాము. ఇప్పుడు 5000 అభిషేకం చూస్తున్నాము. భక్తులను రోజు రోజుకు భక్తులకు అనేక రకమైనటువంటి బాధలు పెట్టేసి దర్శనం అనేది దూరం చేసి మల్లికార్జున స్వామిని భక్తులకు దూరం చేస్తున్నారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి బాధాకరమైనటువంటి పాయింట్. ఇది శ్రీశైలంలో స్వామివారి దర్శనం కోసం భక్తులు తీసుకునే టికెట్స్ ఇప్పుడు రిపీట్ అవుతున్నాయి. ఈ టికెట్స్ ను కొందరు దళారులతో కలిసి ఆలయ సిబ్బంది రీసైక్లింగ్ చేస్తున్నారు. ఈ వ్యవహారం బహిరంగంగానే సాగుతోందని కొందరు ఆరోపిస్తున్నారు. మరోవైపు శ్రీగిరికి రాజకీయ నేతలు, అధికారులు కూడా వరుస కట్టారు. వారి అనుచరులు, సిబ్బంది కూడా శ్రీశైలంకు వచ్చి తమ వారి దర్శనం వేగంగా పూర్తి చేసుకునే పనిలో పడ్డారు. ప్రోటోకాల్ ముసుగులో స్వామివారి ఆదాయానికి గండి కొడుతున్నారు. ఆన్లైన్ టికెట్స్ పరిమితంగా ఉండటం అక్రమార్కులకు వరంగా మారింది. టికెట్స్ కొరత అంటూ భక్తులను మభ్యపెట్టి దోచుకునే పనిలో పడ్డారు. దీంతో సామాన్య భక్తులు గంటల తరబడి క్యూలైన్లో దర్శనం కోసం వేచి ఉండవలసిన పరిస్థితి వచ్చింది. దేవస్థానం ఈవో పెద్దిరాజు ఈ దళారుల దందాలపై దృష్టి పెట్టాలని, వారికి సహాయం అందిస్తున్న ఆలయ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. భక్తులు 500 టికెట్ తీసుకున్నా, 5000 టికెట్ తీసుకున్నా మళ్ళీ వాళ్ళు వెయిటింగ్ చేయవలసిన అవసరం వస్తుంది. మరి బీద వాళ్ళ పరిస్థితి ఏంది? అదేవిధంగా ఈ క్షేత్రం బాగుండాలంటే ఇక్కడ 20 సంవత్సరాల సంధి ఉంటున్నటువంటి కొంతమంది ఉద్యోగులు దీన్ని నాశనం పట్టిస్తున్నారు. వచ్చే ఈవోలకు కూడా తప్పుడు సమాచారం ఇచ్చి భక్తులని దూరం చేస్తూ భక్తులకు ఫ్రీ లైన్లో ఉదయం 1 గంట ఫ్రీ దర్శనం ఉండేది స్పర్శ దర్శనము, సాయంత్రం 1 గంట ఫ్రీ దర్శనం ఉండేది, అది కూడా క్లోజ్ చేసేసి మంగళవారం నుంచి శుక్రవారం అని పెట్టారు. అది మధ్యాహ్నం 2 గంటలకు పెట్టారు. ఇది చాలా దారుణమైనటువంటి వ్యవస్థగా శ్రీశైల దేవస్థానం సిబ్బంది మరియు దీని పాలన చాలా ఘోరాది ఘోరంగా ఉంది. ఇది భక్తులకి శాపంగా మారినటువంటి శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం.